తోటకూర, ఇది చుక్కకూర, ఇది కొత్తిమీర, ఈ మూడు కలిపి పప్పులో వేస్తాము. ఇది టమాటా, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, అది 1 కప్పు పప్పు, 1 గ్లాస్ పప్పు. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా ఉడుకుద్ది, బాగా మెత్తగా ఉడుకుద్ది. దీంట్లో ఫస్ట్ ఉల్లిపాయలు, చింతపండు, కొంచెం చింతపండు, ఎక్కువ వద్దు. టమాటా, ఈ టమాటా దీంట్లో వేసేస్తాం. ఇప్పుడు ఈ తోటకూర దీంట్లో వేసేస్తున్నాం. ఈ తోటకూర దీంట్లో వేసేసి ఈ చుక్కకూర, 1 కట్టె చుక్కకూర వేసాము, బాగా టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర వేస్తే 3 కాంబినేషన్లో బాగుంటుందని నా ఐడియా. అందుకోసం కొత్తిమీర 1 కట్ట చిన్నది, ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్త రెసిపీ ఇది, వేసి చూడండి. కొంచెం పసుపు, కొంచెం కారం, 1 టీ స్పూన్, మనకు కావలసినంత కారం వేసుకోవచ్చు. ఓకే, కావలసిన వాటర్ ఎవరికి వాటర్ 2 గ్లాసులు వేస్తున్నాం. ఓకే, ఇది ప్రాసెస్. దీన్ని కొంచెం కలిపి అయ్యో స్టవ్ వెలిగించుకొని హైలో పెట్టుకోండి. ఒక 4 విజిల్స్ ఇస్తే ఐదు విజిల్ దాకా వచ్చింది. చూడండి, కలర్ఫుల్గా, కారం ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇది పప్పు. ఇప్పుడు కొంచెం ఉప్పు, అంతే. దీనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 and 3 ఆయిల్, 1 స్పూన్ ఘీ, స్పూన్ ఘీ, దీంట్లో ఇంగువ పొడి, ఇంగువ వేసుకుంటే మంచిది, కడుపు డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది. ఇది వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆవాలు తర్వాత శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అదేనండి. చిటపట అనాలి. ఇది ఈ పప్పుని
కొంచెం వాటర్ వేసుకుంటే అది సరిపోద్ది. ఇది పప్పు, చుక్కకూర, టమాటా, కొత్తిమీర, పప్పు బాగుంటుంది కాంబినేషన్. ఒకసారి ట్రై చేయండి. కారం తక్కువగా ఉంటుంది, పిల్లలకు కూడా పెట్టచ్చు, డైజెషన్ బాగుంటుంది, అన్నీ బాగుంటుంది, గ్యాస్ ఉండదు. మీరు ఇంగు వేసాం కదా, అది డైజెషన్కి కరెక్ట్గా ఉంటుంది. కొంచెం ఉడికించుకోవాలి, కొంచెం వాటర్ పోసాం కదా, ఒక 2 minutes ఉడికించుకోవాలి. తర్వాత ఆఫ్ చేసేయండి. పప్పుతో రైస్ తినొచ్చు, చపాతీ తినొచ్చు, బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ బెల్ కాన్ నొక్కండి.